హాయ్ మిత్రులారా, శ్రీముచ్చట్లకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం తోటాకుతో పుల్లకూర ఎలా చేయాలో చూద్దాం. ఈ తోటకూర రక్తహీనత ఉన్న వాళ్ళకు బాగా పనిచేస్తుంది. ఆకుకూరల్లో ఎక్కువ ఐరన్ ఉన్న ఆకుకూర ఇదేనండి. సో దీన్ని ఎలా అయినా ఇంట్లో వాళ్లకు కమ్మగా వండి తినిపించాలి కదా. అందుకే ఈరోజు చాలా ఈజీగా నిమిషాల్లో చేసుకుని ఈ రెసిపీని చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను 3 కట్టలు తోటకూరను తీసుకున్నానండి. ఇలా తోటకూరను ఆకులనన్నీ ఇలా వలుచుకొని దీంట్లో లేత కాడలు ఉంటే కూడా వేసేసుకోండి, కూరలో మెదిగిపోతుంది. ఇలా ఉప్పు నీళ్ళలో కడిగి నీట్గా మట్టి లేకుండా ఇలా తీసి పెట్టేసుకోవాలి. ఈ ఆకులో ఒక ఉల్లిపాయ, 2 టమోటాలు, ఒక 7 నుంచి 9 పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. మీరు తినగలిగేంత కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకోండి, సరిపోతుంది. దీనిలోనే కొద్దిగా పసుపు, 3 కట్టలు అయితే ఇంత చింతపండు సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న తోటకూరకు సరిపోయే క్వాంటిటీ ఈ చింతపండు, కానీ నేను ఈరోజు చింతపండు వేయట్లేదు. మ్యాంగో సీజన్ కాబట్టి మామిడికాయ ముక్కలను వేస్తున్నాను. తోటకూరకు మామిడికాయ కలిస్తే ఆ కాంబినేషన్ నోటికి పుల్లగా ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. మీరు ఈ సీజన్ అయిపోయేలోపు ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి చూడండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి అన్నింటినీ కుక్కర్లో వేసి ఇవి బాయిల్ అవ్వడానికి సరిపడా నీళ్లు వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. ఆకుకూరలకు నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు, నీళ్లు చూసి వేసేసుకోండి. అన్నింటినీ ఇలా కుక్కర్లో మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇలా ఉడికిపోయిన ఆకుని బాగా మెత్తగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకునేటప్పుడే ఉప్పు, కొత్తిమీర వేసి మెదుపుకోండి. ఆ కొత్తిమీర దీనిలో కలిసి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. 3 స్పూన్ల ఆయిల్ను ఒక ప్యాన్లో తీసుకొని నూనె వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మినపప్పు కూడా వేసి అవి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత వెల్లుల్లిపాయలను ఇలా చితక్కొట్టి వేసి కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిలను కూడా తుంచి వేసేసి కాసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి కాస్త రంగు మారే వరకు ఫ్రై చేయాలి. ఏ వంటకైనా పోపు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మాడిపోకుండా పెట్టుకుంటేనే కూరకు టేస్ట్. సో పోపును మాత్రం చాలా బాగా మంచి వాసన వచ్చేటట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, మనము మెదిపి పెట్టుకున్న తోటకూరను ఇలా పోపులో వేసి కలుపుకొని సిమ్లో కాసేపు ఉడకనివ్వాలి. అంతేనండి. తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. చూశారు కదా ఎంత ఈజీగా ఉందో. అన్నీ ఒకేసారి కుక్కర్లో వేసేసి వండేసి పోపు పెట్టేసుకోవడమే. ఇంత ఈజీ రెసిపీని మీరు కంపల్సరీ మ్యాంగో సీజన్ అయిపోయేలోపు ట్రై చేయండి. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సంగటికి అయితే ఇంకా బాగుంటుంది. సో లైక్ చేయటం మర్చిపోకండి, ఒక లైక్ వేసేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ శ్రీముచ్చట్లు.